ఈ ఆంఫన్ తుఫాను నిన్న తీరం దాటింది. ఎంత నష్టం చేసిందంటే చెప్పడానికి మాటలు సరిపోవట్లేదు. అంత తీవ్రమైన నష్టం. ఆల్రెడీ కరోనాతో ఇబ్బంది పడుతున్న చోట మళ్ళీ ఈ ఆంఫన్ అనే తుఫాను బెంగాల్లో చాలా పెద్ద ఎత్తున నష్టం చేసింది. అండ్ పంట లెక్కలు తేల్చండి. ఇంతకీ నిన్న మీటింగ్ జరిగింది కదా! ఏ పంట ఎక్కడ ఏ జిల్లాలో ఎన్ని ఎకరాల్లో సాగు చేయాలనే దానికి సంబంధించి స్పష్టత వచ్చిందా? ఇలాంటి ఎన్నో వార్తలున్నాయి. ఇంతకీ కరోనా కేసులు ఎంత? ఎస్, వీటన్నిటికీ సమాధానమే వెలుగు న్యూస్ పేపర్. వెలుగు న్యూస్ పేపర్లో వచ్చిన మెయిన్ వార్తల్ని మీకు సవివరంగా చెప్పడానికి సౌజన్యం నేను వచ్చేసాను. ఇంకా ఆలస్యం చేయకుండా మనం న్యూస్ స్టార్ట్ చేసేద్దాం. మీరు ఏ పనిలో ఉన్నా సరే జస్ట్ V6 పేజ్ ఫేస్బుక్ పేజ్లోకి లాగిన్ అయ్యి లైవ్ పెట్టేసి ఫోన్ పక్కన పెట్టి మీ పని మీరు చేసుకోండి. మీకు అరగంటలో మొత్తం వెలుగు పేపర్లో వచ్చిన వార్తలన్నీ కూడా మీకు చెప్పేస్తాను. సో దట్ మీ పని ఆగదు అండ్ మీరు వార్తలతో కూడా అప్డేట్ అయిపోతారు. ఓకే, సో లెట్ us స్టార్ట్ ది షో. ముందుగా మీరు షేర్ కొడితే మీతో పాటు మీ ఫేస్బుక్ ఫ్రెండ్స్ కూడా మనతో లైవ్లో జాయిన్ అవుతారు. సో దట్ V6 వెలుగు చేస్తున్న ఈ ప్రయత్నంలో వాళ్ళు కూడా ఈ ప్రయత్నం ద్వారా వాళ్ళు కూడా న్యూస్ తెలుసుకోగలుగుతారు. సో ఇంకా అస్సలు ఆలస్యం చేయొద్దు. లెట్ us స్టార్ట్ ద ప్రోగ్రామ్. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ బ్యానర్ ఐటమ్, పంట లెక్కలు తేల్చండి. ఏ గుంటలో ఏ పంట వేస్తున్నారో రికార్డ్ చేయాలన్న సీఎం కేసీఆర్. నిన్న ప్రగతి భవన్లో మీటింగ్ జరిగిందండి. నిన్న కూడా మనం చెప్పుకున్నాం ఇట్స్ గోయింగ్ టు బి అన్ ఇంపార్టెంట్ మీటింగ్ అని. సో ఏటా పంటల మార్పిడి జరగాలి, జిల్లాల వారీగా అగ్రికల్చర్ కార్డ్ తయారు చేయాలని చెప్పి సీఎం కేసీఆర్ నిన్న ఈ మీటింగ్ లో మాట్లాడారు. డిమాండ్ ఉన్న పంటలే వేయాలి, సాగు పాలసీపై త్వరలో సదస్సులు నిర్వహించాలని చెప్పి అన్నారు. సొంత ఖర్చుతో మంత్రులు రైతు వేదికలు నిర్మించాలని చెప్పి కూడా ఆదేశాలు జారీ చేశారు. 25లోగా ఏఈఓ పోస్టులు భర్తీ చేయాలని చెప్పి కూడా ఆదేశించారు. సో సెజ్లు కల్తీ విత్తన వ్యాపారులు ఎవరైతే ఉన్నారో, మెయిన్గా వరి కానీ పత్తి కానీ ఏదైనా పంట ఏదైనా సరే దానికి కల్తీ విత్తనాలు ఎవరైతే అమ్ముతారో వాళ్ళు రైతు హంతకులు. వాళ్ళ వల్లే రైతు ఆత్మహత్యలు జరుగుతున్నాయి. వాళ్ళని అస్సలు ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించేది లేదని చెప్పి కేసీఆర్ అన్నారు. వాళ్ళని గుర్తించి పీడీ యాక్ట్ కింద అరెస్ట్ చేసి జైల్లో వేయాలి అని చెప్పి కూడా ఈ సందర్భంగా కేసీఆర్ మాట్లాడారు. అండ్ రాష్ట్ర వ్యాప్తంగా ఫుడ్ ప్రాసెసింగ్ సెజ్లు ఏర్పాటు చేస్తున్నామని కూడా చెప్పారండి. ఇందులో రైస్ మిల్లులు, దాల్ మిల్లులు, ఆయిల్ మిల్స్, ఇతర ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు వస్తాయి. సెజ్లకు అవసరమైన స్థలాల ఎంపికను ఆయా జిల్లాల అధికారులు త్వరగా పూర్తి చేయాలని చెప్పి కూడా ఆదేశాలు జారీ చేశారు. దీనికి సంబంధించి కూడా వార్త మనం బ్యానర్ ఐటెంలో చూడొచ్చు. సో ఏ గుంటలో ఏ పంట వేస్తున్నారనేది తేల్చాలి. ఈ వానాకాలం నుంచి అది స్టార్ట్ అవ్వాలని చెప్పి కూడా అన్నారు. ఇప్పటి నుంచి కూడా జిల్లాల వారీగా అగ్రికల్చర్ కార్డ్ అనేది ఒకటి తయారు చేయాలని చెప్పి ఆదేశాలు జారీ చేశారు. అండ్ అది ఎవ్రీ ఇయర్ కూడా తప్పకుండా ఎవ్రీ ఇయర్ కంటిన్యూ అవ్వాలని చెప్పి అన్నారు. సో ఏటా పంటల మార్పిడి ఉంటుంది, దానికి తగ్గట్లుగా కార్డు రూపొందించాలని చెప్పి అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. సో రైతు వేదికలు, మంత్రులు సొంత ఖర్చులతో రైతు వేదికలు నిర్మించాలని చెప్పి కూడా అన్నారండి. దానికి సంబంధించిన వార్త మనం ఇండెప్త్ చూద్దాం లోపల పేజీల్లో. ఇక అదే మెయిన్ పేజ్లో ఆగం చేసిన ఆంపన్. ఈ ఆంపన్ తుఫాన్ తీరం దాటింది నిన్న. దాని ధాటికి బెంగాల్లో 72 మంది చనిపోయారు. ఒడిశాలో 2 చనిపోయారు. ఎంత వేగం అంటే గంటకి 190 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచాయి. తుఫాను తీరం దాటే టైంలో ఉధృతంగా గాలులు వస్తాయి. సో దానికి ఇళ్ళు కూలిపోయాయి, చెట్లు పడిపోయాయి. అసలు ఎంత తీవ్రత అంటే దాని తీవ్రతకి 72 మంది బెంగాల్లో చనిపోయారు, ఒడిశాలో 2 చనిపోయారు. దానికి సంబంధించి కూడా మనం లోకల్ పేజీలో వార్తలు చూద్దాం. ఇక సాగర్ నీళ్లపై ఏపీ కన్ను. ఏదో ఒక రకంగా నీళ్ల పంచాయతీ మాత్రం లొల్లి పెట్టుకుంటూనే ఉంది ఏపీ. దానికి సంబంధించిన వార్త మనం చూడొచ్చు ఇక్కడ. నాగార్జున సాగర్ కనీస నీటి మట్టం 505 అడుగులకు తగ్గించాలంటూ ప్రపోజల్ పెట్టే ఆలోచనలో ఉంది. ఇవాళ 3 కమిటీ సమావేశంలో ఏపీ ఇష్యూని లేవనెత్తొచ్చు అని చెప్పి వార్తలు వస్తున్నాయి. మామూలుగా శ్రీశైలం నీటికి ఆల్రెడీ గండి కొడుతోంది ఏపీ. ఇప్పుడు సాగర్ నీటి మీద కూడా కన్నేసింది. వాళ్ళ రాష్ట్ర తాగునీటి అవసరాల కోసం సాగర్ మినిమం డ్రా లెవెల్ని 510 అడుగుల నుంచి 505 అడుగులకి తగ్గించాలనే ఒక కొత్త ప్రపోజల్ తేబోతోంది. మరో 2 టీఎంసీల నీటి అవసరం ఉందంటూ కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డుని కోరాలని చెప్పి డిసైడ్ అయింది. ఎట్టి పరిస్థితుల్లో దీనికి ఒప్పుకోవద్దని చెప్పి మన రాష్ట్ర ఇంజనీర్లు చెప్తున్న సిచ్యుయేషన్. దానికి సంబంధించి కూడా మనం చూద్దాం నెక్స్ట్ పేజ్లో. ఇక ఒక్కరోజే 5 మృతి. నిన్న ఒక్కరోజే కరోనా వల్ల 5 చనిపోయారు. రాష్ట్రంలో 3 రోజుల్లో 11 మరణాలు సంభవించాయని చెప్పి ఈ వార్త చూడొచ్చు. 45కు చేరిన కరోనా మృతుల సంఖ్య నిన్న 5తో కలుపుకుని ఇప్పటిదాకా తెలంగాణ రాష్ట్రంలో 45 మంది కరోనా వల్ల చనిపోయారండి. కొత్తగా నిన్న 38 పాజిటివ్ కేసులు. యాజ్ యూజువల్గా జిహెచ్ఎంసీ లిమిట్స్లోనే ఎక్కువ కేసెస్ నమోదయ్యాయి. దీంతో 1699కి తెలంగాణ రాష్ట్రంలో బాధితుల సంఖ్య చేరుకుంది. దానికి సంబంధించిన వార్త చూడొచ్చు. ఇండెప్త్ వార్తలు మనం చూద్దాం లోపల పేజీల్లో. సెకండ్ పేజ్కి వస్తే పంట లెక్కలు తేల్చండి. ఎక్కువ మంది రైతులు ఓకే చెప్పారని చెప్పి నిన్న
సీఎం కేసీఆర్ ఈ మీటింగ్ లో మాట్లాడారండి. ఈ నియంత్రిత పద్ధతిలో పంటల సాగు విధానం ఏదైతే ఉందో దీనికి ఎక్కువ మంది రైతులు ఓకే చెప్పారు. ఇది చాలా సంతోషించదగ్గ పరిణామం అని చెప్పి కూడా అన్నారు. ప్రభుత్వానికి కావాల్సింది కూడా ఇదే. ఏ పంట సాగు చేయాలి, ఏ పంట వేస్తే మంచి ధర వస్తుంది అనే దానిపై వ్యవసాయ శాఖలో 2 కమిటీలు ఏర్పాటు చేయాలని చెప్పి కూడా నిర్ణయం తీసుకున్నారు. ఒకే పంట వేస్తే నష్టం. రైతులంతా కూడా ఒకే పంట వేయడం వల్ల పంట ఎక్కువగా ప్రొడ్యూస్ వచ్చేయడం, దానికి డిమాండ్ తగ్గిపోవడం, సరైన ధర రాకపోవడం, రైతులంతా ఇబ్బంది పడడం, ఇవన్నీ మనం చూస్తున్నాం. సో అలా కాకుండా ప్రభుత్వం ఎన్నో రకాలుగా ఆలోచించే ఈ నియంత్రిత పంటల సాగు విధానం అనే దాన్ని తీసుకొచ్చింది. ఖచ్చితంగా ఏ పంటకి ఎంత డిమాండ్ ఉంది, ఇది ఎన్ని ఎకరాల్లో వేయాలి, ఎన్ని ఎకరాల్లో వేస్తే మనకి కరెక్ట్గా అమ్ముడుపోయి మంచి ధర వస్తుంది అనే దాన్ని ఎవ్రీ ఇయర్ కూడా ప్రభుత్వం సూచిస్తుంది అని చెప్పి కూడా చెప్తున్నారు. వరి 40 లక్షల ఎకరాల్లోనే ఈ వర్షాకాలంలో రైతులు తెలంగాణ సోనా రకం వరిని సాగు చేయాలని చెప్పి కేసీఆర్ సూచించారు. లాస్ట్ వర్షాకాలంలో 40 లక్షల ఎకరాల్లో వరి సాగు చేశారు. ఈసారి కూడా అంతే సాగు చేయాలని చెప్పి కూడా ఆయన అన్నారు. అండ్ 53 లక్షల ఎకరాల్లో లాస్ట్ టైం పత్తి సాగు చేశారు. ఈసారి దాన్ని కొంత పెంచి 70 లక్షల ఎకరాల్లో సాగు చేయాలని చెప్పి సూచించారు. ఈసారి 15 లక్షల ఎకరాల్లో కంది సాగు చేయాలని చెప్పి కూడా ఆయన సూచించారండి. గోదావరి ప్రాజెక్టుల కింద వెంటనే నీరు వచ్చే ప్రాంతంలో దీర్ఘకాలిక వరి రకాలు సాగు చేయాలని చెప్పి అన్నారు. అండ్ కృష్ణా ప్రాజెక్టు పరిధిలో కొంచెం లేటుగా నీళ్లు వస్తాయి కాబట్టి అక్కడ స్వల్పకాలిక వరి రకాలు వేసుకోవాలని చెప్పి కూడా చెప్పారు. దీంతో పాటు సోయాబీన్ కానీ, పసుపు, మిర్చి ఇలాంటివి కూరగాయలు ఈ పంటలు మాత్రం ఎప్పుడు ఎలా వేస్తారో అలానే వేసుకోవచ్చు అని చెప్పారు. మక్కలు వద్దని చెప్పారు. వర్షాకాలంలో చాలా మంది మక్కలు సాగు చేస్తారు. ఎట్టి పరిస్థితులు వద్దు, అసలు లాభసాటి కానే కాదు, యాసంగిలో మక్కలు సాగు చేసుకోవచ్చు అని చెప్పి కూడా అన్నారు. సో మంత్రులు సొంత ఖర్చుతో రైతు వేదికలు నిర్మించాలి అని చెప్పి కూడా సీఎం కేసీఆర్ సూచించారండి. అండ్ ఎర్రవెల్లి వ్యవసాయ క్లస్టర్లో తాను సొంత ఖర్చుతోనే వేదిక నిర్మిస్తానని చెప్పి కూడా ఆయన అన్నారు. సో ఇంకా చాలా మంది రైతు బంధు సమితి అధ్యక్షుడు పల్లా రాజేశ్వర రెడ్డి, ఎమ్మెల్సీ సేరి సుభాష్ రెడ్డి ఇలాంటి వాళ్ళందరూ కూడా ముందుకొచ్చారు. సో మొత్తం రాష్ట్రంలో 2602 క్లస్టర్లలో 4-5 నెలల్లో రైతు వేదికల నిర్మాణం పూర్తి చేయాలని చెప్పి కూడా ఆదేశించారు. రాష్ట్రంలో అమలు చేసే పంట సాగు విధానంపై అవగాహన కల్పించేందుకు రానున్న 4-5 రోజుల్లోనే క్లస్టర్ల వారీగా రైతు సదస్సులు నిర్వహించాలని చెప్పి కూడా ఆయన సూచించారు. దీనికి మొత్తం అందరూ మంత్రులు, ఎమ్మెల్యేలు, జెడ్పీ చైర్మన్లు మొత్తం అందరినీ కూడా ఈ సదస్సులకి ఆహ్వానించాలని చెప్పి కూడా ఆయన చెప్పారు. సో ఎక్కువ మంది రైతులు ఓకే చెప్పారు కాబట్టి ప్రభుత్వం ఏదైతే కోరుకుంటోందో రైతులు కూడా దాన్ని యాక్సెప్ట్ చేశారు. ఇట్ ఈస్ వెరీ హ్యాపీ అని చెప్పి కూడా ఆయన అన్నారు. ఇక ఎండలు మండుతున్నాయి. రోహిణి కార్తె దగ్గర పడుతుండడంతో పెరుగుతున్న టెంపరేచర్లు చాలా చాలా ఎండగా ఉంటున్నాయండి. అండ్ వేడి గాలులు కూడా స్టార్ట్ అయ్యాయి. నిన్న సూర్యాపేటలో ఎక్కువగా 45.8 45.8 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. ఈసారి రికార్డ్ టెంపరేచర్ ఇప్పటిదాకా ఇదే. సో వచ్చే 3 రోజులు కూడా వడగాడ్పులు ఉంటాయి. సో బీ వెరీ కేర్ఫుల్. ఎక్కువగా వాటర్ అది తీసుకుంటూ ఉండండి, డిహైడ్రేషన్కి గురి కాకుండా. ఇక అదే పేజ్లో బిర్యానీకి ఎక్కువ ఆర్డర్లు, టేక్అవేలు వీటికి ఓకే చెప్పింది కదా, ఆన్లైన్ ఆర్డర్స్ అవి చేసుకోవచ్చు అని చెప్పి అంతే ఇంకా విపరీతంగా ఆర్డర్స్ పెరిగిపోయాయి. అసలు మామూలుగానే మన హైదరాబాదీస్కి బిర్యానీ అంటే చాలా ఇష్టం. ఎట్లనో ఆగిరు ఒక 2 నెలలు, ఏమీ వీల్లేదు కాబట్టి. ఎంతైనా ఇంట్లో చేసుకున్నా సరే ఆ టేస్ట్ రావట్లేదని చెప్పి టేక్అవేస్కి గవర్నమెంట్ ఎప్పుడైతే ఓకే చెప్పిందో ఇమ్మీడియట్గా ఆర్డర్స్, ఆన్లైన్లో ఆర్డర్లు, రెస్టారెంట్లలో టేక్అవేకి విపరీతమైన డిమాండ్ ఉంది. మెయిన్ హోటల్స్కి ఎక్కువ గిరాకీ వస్తుంది. అయితే అక్కడ కూడా తక్కువ సిబ్బందితోనే ఓన్లీ ఫుడ్ డెలివరీ సెక్షన్, కిచెన్ సెక్షన్ వీళ్ళు మాత్రమే పనిచేస్తున్నారు. మిగిలినవి ఓపెన్ చేయడానికి లేదు కాబట్టి. సో బాగానే బిర్యానీకి ఎక్కువ ఆర్డర్స్ వస్తున్నాయని చెప్పి మనం ఈ ఆర్టికల్లో చూడొచ్చు. ఇక అదే పేజ్లో రికవర్ అయిన వాళ్ళు 20 లక్షలు. ప్రపంచవ్యాప్తంగా రికవరీ రేట్ 39% ఉంటే డెత్ రేట్ 6.45% ఉంది. రెండిట్లో కూడా ఇండియా బెటర్ పొజిషన్లో ఉంది. అంటే మరణాలు ఎక్కువగా లేవు అలా, అండ్ రికవరీ రేట్ కూడా బాగానే ఉంది అని చెప్పి మనం ఈ ఆర్టికల్లో చూడొచ్చు. ఇప్పటిదాకా రికవర్ అయిన వాళ్ళు మన 20 లక్షలు. సో కేసులు ఎలా పెరుగుతున్నాయో రికవరీస్ కూడా అలానే పెరుగుతున్నాయి. సో దట్ ఈస్ వన్ హ్యాపీయెస్ట్ న్యూస్. ప్రపంచవ్యాప్తంగా 20 లక్షల మంది రికవర్ అయ్యారు, ఆసుపత్రుల నుంచి డిశ్చార్జ్ అయ్యారు. మొత్తం కేసులు 51,39,917కి చేరాయి. సో మొత్తం కేసులు 50 లక్షల పైచిలుకుంటే రికవరీ రేట్ 20 లక్షల పైచిలుకుంది. ఇట్స్ అ గుడ్ థింగ్. సో రెండిట్లో కూడా మన దేశం మంచి పొజిషన్లోనే ఉంది. మొదటి నుంచి కూడా మిగిలిన ప్రపంచ దేశాలతో పోల్చుకుంటే మనం చాలా బెటర్ సిచ్యుయేషన్లోనే ఉన్నాం. అంటే వెంటనే లాక్డౌన్ లాంటి చర్యలు తీసుకోవడం కానీ, లేకపోతే ఎక్కడికక్కడ టెస్ట్లు అవి చేసి ట్రేస్ చేసి వాళ్ళని ఐసోలేట్ చేసి ట్రీట్మెంట్ చేయడంలో కానీ అన్నిట్లో కూడా ఒక రకంగా భారత్ మంచి పొజిషన్లోనే ఉంది. సో రికవరీ రేట్లో కూడా అది కనిపిస్తోంది.
దట్ ఈస్ వన్ మోర్ న్యూస్. అండ్ కష్టాల్లో ఉన్నాం, షూటింగ్లకు పర్మిషన్ ఇవ్వండి, థియేటర్లు తెరిపించండి, లేట్ అయితే కోట్లలో నష్టపోతామని మంత్రి తలసానికి హీరోలు, ప్రొడ్యూసర్లు, డైరెక్టర్లు విజ్ఞప్తి చేశారు. దానికి సంబంధించిన వార్త. అయితే సీఎం కేసీఆర్ తో చర్చించి నిర్ణయం ప్రకటిస్తామని చెప్పి మంత్రి తలసాని వాళ్ళతో మాట్లాడారు. నిన్న రకరకాల కష్టాల్లో ఉన్న మొత్తం ఎంతో మంది ఈ సినిమా ఇండస్ట్రీని బేస్ చేసుకుని ఉన్నారు. అన్ని రూల్స్ పాటిస్తాం మేము, ఫిజికల్ డిస్టెన్సింగ్ లాంటి అన్ని నార్మ్స్ పాటించి షూటింగ్లు అవి చేసుకుంటాం, పర్మిషన్ ఇవ్వండి అని చెప్పి మొత్తం నిన్న చిరంజీవి ఇంట్లో మొత్తం అందరూ భేటీ అయ్యారు. తలసానిని కూడా దానికి ఆహ్వానించారు. సో దానికి సంబంధించి మొత్తం ప్రొడ్యూసర్లు, డైరెక్టర్లు అందరూ విజ్ఞప్తి చేశారు. అయితే మాట్లాడతాం, కేసీఆర్తో మాట్లాడి డెసిషన్ తీసుకుంటామని చెప్పన్నారు. బట్ పోస్ట్ ప్రొడక్షన్ పనులకు మాత్రం అనుమతిస్తున్నట్లుగా మంత్రి తలసాని నిన్న చెప్పారండి. సో మరి థియేటర్లు తెరిచే విషయం, షూటింగ్లు చేసే విషయం మాత్రం విల్ టాక్ టు సీఎం కేసీఆర్ అని చెప్పన్నారు. అయితే మాక్ షూటింగ్ నిర్వహిస్తాము, టీవీ సీరియల్స్ కానీ, లేకపోతే టీవీ షోస్ కానీ, లేకపోతే సినిమాలు కానీ, ఎట్లా మేము ఎలా నిర్వహించబోతున్నాం, ఈ రెస్ట్రిక్షన్స్ అన్నిటినీ పాటిస్తూ ఎట్లా చేస్తాం అనేది ఒక మాక్ షూటింగ్ నిర్వహించి పంపిస్తాము, డెఫినెట్లీ మాకు పర్మిషన్ వచ్చేలా చూడండి అని చెప్పి కూడా మొత్తం సినీ ఇండస్ట్రీ విజ్ఞప్తి చేసింది. సో దానికి సంబంధించి చూద్దాం ఏం జరుగుతుందో. ఇక నా భర్త ఏమయ్యాడు సారు, ఉన్నట్ట లేనట్ట, ఉంటే అతన్ని చూపండి. ఇది ఒక పెద్ద సంచలనం అండి. నిన్న యాక్చువల్లీ కరోనా ట్రీట్మెంట్ కోసం గత నెల 30న గాంధీ హాస్పిటల్లో తన భర్త అడ్మిట్ అయ్యారు. అతని ఆచూకీ దొరకడం లేదని చెప్పి ఒక మహిళ నిన్న ట్వీట్ చేసింది. పెద్ద సంచలనం అయింది అది. గాంధీ యాజమాన్యాన్ని అడిగితే ఆయన చనిపోయాడని చెప్పి ఒకసారి చెప్తున్నారు, తర్వాత ట్రీట్మెంట్ జరుగుతోందని ఒకసారి చెప్తున్నారు. అసలు ఇంతకీ నా భర్త ఉన్నట్లా లేనట్లా అని చెప్పి ఆమె ట్వీట్ చేసింది. దీనికి సహాయం చేయాలని చెప్పి డైరెక్ట్గా కేటీఆర్కి ట్వీట్ చేసింది. అయితే హాస్పిటల్లో చేరిన మరునాడే ఆమె భర్త చనిపోయాడని చెప్పి గాంధీ హాస్పిటల్ సూపరింటెండెంట్ డాక్టర్ రాజారావు చెప్పారు. చనిపోయాడు ఆల్రెడీ, వాళ్ళ ఫ్యామిలీలో అందరికీ కరోనా వచ్చింది కాబట్టి, అంతకు ముందే వాళ్ళ ఫ్యామిలీలో ఇంకొక డెత్ జరిగింది కాబట్టి చెప్తే వాళ్ళు తట్టుకోలేరు, గుండె బయలిపోతుందని చెప్పి చెప్పలేదు అని చెప్పి మంత్రి ఈటెల నిన్న దీనికి సంబంధించి చెప్పారు. మరి ఎందుకు, ఆల్రెడీ వేరే వాళ్ళ ద్వారా నాకు తెలిసింది, మా కాలనీలో వాళ్ళనే వేరే వాళ్ళు, మా బంధువుల ద్వారా నాకు తెలిసింది అని చెప్పి ఈమె అంటున్న సిచ్యువేషన్. సో మరి ఏం జరిగింది ఏంటి అనేది మాత్రం అది ఒక పెద్ద సస్పిషన్ లానే ఉంది. హైదరాబాద్లో వనస్థలిపురానికి చెందిన వాళ్ళండి వీళ్ళు. శ్రీనివాస్ అనే వ్యక్తికి లాస్ట్ మంత్ 26న కరోనా పాజిటివ్ వచ్చింది. సో గాంధీలో అడ్మిట్ చేశారు. ఆ తర్వాత రోజు శ్రీనివాస్ భార్య, పిల్లలు, తమ్ముడు ఎవరంటే ఈ మధుసూదన్ అనమాట, వీళ్ళని టెస్టుల కోసం కింగ్ కోటికి తరలించారు. అయితే శ్రీనివాస్ తండ్రికి కూడా కరోనా పాజిటివ్ వచ్చింది, గాంధీకి తరలించారు. అయితే ఆయన చనిపోయారు, 29న చనిపోయారు. ఆయన డెత్కి సంబంధించి మొత్తం కుటుంబ సభ్యులకి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. వాళ్ళ అనుమతితో జీహెచ్ఎంసీ అండ్ పోలీస్ సిబ్బంది అంత్యక్రియలు కూడా చేశారు. అయితే మధుసూదన్ సహా అందరికీ పాజిటివ్ రావడంతో మొత్తం ఫ్యామిలీ మొత్తం పాజిటివ్ వచ్చింది. వాళ్ళని 30వ తేదీన కింగ్ కోటి హాస్పిటల్ నుంచి గాంధీకి షిఫ్ట్ చేశారు. మధుసూదన్ భార్య, పిల్లల్ని టెస్ట్ల కోసం కింగ్ కోటికి తరలించారు. అయితే మే 1న మధుసూదన్ మరణించాడు. అప్పటికి మధుసూదన్ భార్య, పిల్లలు కింగ్ కోటిలోనే ఉన్నారు. పాజిటివ్ రావడంతో వాళ్ళని మే 2న గాంధీకి షిఫ్ట్ చేశారు. అందరూ గాంధీలోనే ఉన్నా కూడా వాళ్ళకి చెప్పకుండా, వాళ్ళ అనుమతి లేకుండా చుప్చాప్గా అంత్యక్రియలు చేసేసారు అని చెప్పి ఆమె ట్వీట్ చేశారు. ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. యాక్చువల్లీ బులెటిన్లో కూడా హెల్త్ బులెటిన్ ఏదైతే కరోనాకు సంబంధించి హెల్త్ బులెటిన్ రిలీజ్ చేస్తుందో ఆరోగ్య శాఖ, దానిలో కూడా పేర్కొనలేదండి. గత నెల 29న ఈశ్వరయ్య, 2 రోజుల తర్వాత మధుసూదన్ ఇద్దరు చనిపోయారు. అయితే గత నెల 29, 30 అండ్ మే 1 ఈ 3 తేదీల్లో కూడా వైద్య ఆరోగ్య శాఖ విడుదల చేసిన బులెటిన్స్లో కొత్తగా డెత్స్ ఏమీ కూడా నమోదైనట్లుగా చూపించలేదు. సో ఎందుకు ఆ తర్వాత 8వ తేదీ వరకు కూడా మరణాలు నమోదైనట్లు చూపించలా. సో 2 మరణాల్లో కూడా ఒకటి దాచారు, ఒకటి మాత్రం వెల్లడించారు. ఎందుకు దాయాల్సిన అవసరం ఎందుకు వచ్చింది అనేది మాత్రం ఇట్స్ అ బిగ్ క్వశ్చన్ మార్క్. సో మంత్రి ఈటెల చెప్పేది అబద్ధం అని చెప్పి కూడా మధుసూదన్ భార్య మాట్లాడుతూ అన్నారు. సో అసలు భర్త ఉన్నట్ట లేనట్ట అని చెప్పి ఆమె డైరెక్ట్గా క్వశ్చన్ చేస్తున్నారు. మరి చూద్దాం దీనికి సంబంధించి ఇంకేమైనా గవర్నమెంట్ సైడ్ నుంచి మాట్లాడతారేమో, దానికి సంబంధించి వార్త చూడొచ్చు. అండ్ నెక్స్ట్ పేజ్కి వద్దాం. 3rd పేజ్లో కమిషన్ల కోసమే కేసీఆర్ ఇరిగేషన్ దందా, మాజీ ఎంపీ బీజేపీ నేత వివేక్ వెంకటస్వామి విమర్శించారు. కాళేశ్వరం కట్టిన తర్వాత ఇప్పటిదాకా 2 టీఎంసీలే వాడుకోలేదు. ఏదో కాళేశ్వరం ద్వారా మొత్తం సస్యశ్యామలం అయిపోతుందని చెప్పి అంటున్నారు. ఇప్పటిదాకా 2 టీఎంసీలే వాడుకోలేదు, ఇప్పుడు కొత్తగా 3వ టీఎంసీకి టెండర్లు పిలుస్తున్నారు అని చెప్పి ఆయన విమర్శించారు. అండ్ రైతు బంధు ఎగ్గొట్టడానికే చెప్పిన పంట వేయాలని చెప్పి అంటున్నారు కేసీఆర్.
రైతు బంధు ద్వారానే ఆ పేరు చెప్పుకుని ఎలక్షన్స్ లో గెలిచి అధికారంలోకి వచ్చారు. ఇప్పుడు దాన్ని ఎగ్గొట్టడానికే ఈ ప్రయత్నాలు చేస్తున్నారు. చెప్పిన పంట వేయకపోతే రైతు బంధు ఇచ్చేది లేదని చెప్పి అంటున్నారని చెప్పి. అండ్ వడ్ల కొనుగోలులో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా ఫెయిల్ అయిందని చెప్పి ఆయన విమర్శించారు. రైతులందరికీ 1,00,000 రుణం మాఫీ చేయాలని చెప్పి కూడా డిమాండ్ చేశారు. కమిషన్లు దండుకునేందుకే ఇరిగేషన్ దందా చేస్తున్నారు. అందులో భాగంగానే ప్రాజెక్టుల రీడిజైనింగ్ కానీ, లేకపోతే ఇప్పుడు కాళేశ్వరం 3వ టీఎంసీకి టెండర్లు పిలవడం కానీ ఇవన్నీ చేస్తున్నారని చాలా తీవ్రంగా విమర్శించారు వివేక్ వెంకటస్వామి. అండ్ ఆల్సో ఈ దందాలో ఒక్క తెలంగాణ కాంట్రాక్టర్ కూడా బాగుపడలేదు. మొత్తం అంతా కూడా ఆంధ్ర కాంట్రాక్టర్లకే దోచిపెడుతున్నారని చెప్పి కూడా విమర్శించారు. అండ్ రైతులకు ఎన్ని నీళ్లు ఇచ్చారో చెప్పండి. అసలు కాళేశ్వరం ప్రాజెక్టు 7 లింకుల ద్వారా ఇప్పటి వరకు రైతుకి ఎన్ని నీళ్లు ఇచ్చారో ఒక వైట్ పేపర్ రిలీజ్ చేయండి. ఇప్పటిదాకా 2 టీఎంసీలు నీళ్లే వాడుకోలేదు. ఇప్పుడు మళ్ళీ ఫుల్గా డబ్బులు దండుకోవడానికి మళ్ళీ 3వ టీఎంసీ అని చెప్పి కొత్త నాటకం ఆడుతున్నారని చెప్పి కూడా విమర్శించారు. అండ్ ప్రజలకి రేషన్ ద్వారా ఇస్తున్న 12 కిలోల బియ్యం ఏదైతే ఉందో అందులో 10 కిలోలు ఇచ్చేది కేంద్రమే, ఏదో మొత్తం తానే ఇస్తున్నట్లుగా కేసీఆర్ చెప్పుకుంటున్నారని చెప్పి కూడా ఆయన విమర్శించారు. అండ్ లోకల్ బాడీ లీడర్లు ఏమన్నా బిచ్చగాళ్ళ? నిన్న ఎమ్మెల్యే ఎంపీపీ గొడవ అండి, మనం అదే పేజ్లో చూడొచ్చు. యాక్చువల్లీ ఫార్మాసిటీ రోడ్డు పనుల శంకుస్థాపనలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. రంగారెడ్డి జిల్లా ముచ్చెర్ల సమీపంలో ఫార్మాసిటీ కోసం నిర్మిస్తున్న రోడ్డు శంకుస్థాపన పనుల్లో అక్కడ ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి, యాచారం ఎంపీపీ సుకన్య వీరిద్దరి మధ్య గొడవ జరిగింది. అసలు రైతులకి న్యాయం చేయకుండా, ప్రోటోకాల్ పాటించకుండా శంకుస్థాపన చేస్తున్నారని చెప్పి ఎంపీపీ ఆ శంకుస్థాపనని అడ్డుకునే ప్రయత్నం చేశారు. అయితే ఆ టైంలో కాస్త తోపులాట అది జరిగి ఆమె చేతికి తీవ్రమైన గాయమైంది. సో ఇది కరెక్ట్ కాదు, అసలు ప్రోటోకాల్ పాటించట్లేదు, రైతులు అన్యాయం అయిపోతున్నా పట్టించుకోవట్లేదు అని చెప్పి ఆమె అక్కడ ధర్నా కూర్చున్నారు. ఫార్మాసిటీ కోసం ఎవరైతే రైతులు భూములు కోల్పోయారో వాళ్ళకి న్యాయం చేయండి అని చెప్పి కూడా ఆమె డిమాండ్ చేశారు. అసలు మాకు సమాచారం కూడా లేదు ఇలాంటి ఒక ప్రోగ్రామ్ జరుగుతోంది, శంకుస్థాపన జరుగుతోంది అని చెప్పి. ఇదేంటి అసలు, ఎందుకు కనీస సమాచారం ఇవ్వకుండా ఎందుకు ఇట్లా చేపడుతున్నారని చెప్పి ఆమె తీవ్రంగా క్వశ్చన్ చేశారు. సో ఆమె చేతికి గాయం అవడంతో వెంటనే అక్కడి నుంచి మహిళా పోలీసులు ఆమెని హాస్పిటల్కి అక్కడ పక్కకి తీసుకెళ్లారు. అయినా సరే ఆమె ధర్నా కూర్చున్నారు. సో మొత్తం రైతులకి న్యాయం చేయాలి అని చెప్పి డిమాండ్ చేస్తూ అయితే సుకన్యని ఒక హాస్పిటల్కి తీసుకెళ్లారు. హాస్పిటల్లో ఆమె ఉన్నప్పుడు అక్కడ బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ పరామర్శించారు. ప్రభుత్వ కార్యక్రమాలకు పిలువండని అడుక్కోవాలా, మా ఎంపీపీని ఎందుకు పిలవకుండా మీరు గప్చుప్గా కానిచ్చేయడం ఏంటి, ఇలాంటి ఏ పనులు ఉన్నా సరే ప్రోటోకాల్ పాటించాలి, అక్కడ ఉన్న అందరినీ కూడా పిలవాలి, ఎందుకు అడుక్కోవాలా మేము ఏమైనా మిమ్మల్ని పదే పదే. మొన్న కేసీఆర్ అన్నారు కదా ప్యాకేజ్ విషయంలో రాష్ట్రాలని బెగ్గర్స్గా చూస్తోంది కేంద్రం అని చెప్పి, అదా లేకపోతే ఇదా మీరు చూస్తున్నారా బెగ్గర్స్గా, మేము అడుక్కోవాలని చెప్పి బండి సంజయ్ క్వశ్చన్ చేశారు. చాలా తీవ్రంగా ఆయన ఫైర్ అయ్యారు. తెలంగాణలో స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు మీకు బిచ్చగాళ్ళలా కనిపిస్తున్నారా అని చెప్పి క్వశ్చన్ చేశారు. సో దీనికి సంబంధించిన వార్త చూడొచ్చు. అండ్ నారాయణ్ ఖేడ్ టీఆర్ఎస్ ఎమ్మెల్యేకు హైకోర్టు నోటీసులు. యాక్చువల్లీ బర్త్డే పార్టీ లాక్డౌన్ టైంలో బర్త్డే పార్టీ నిర్వహించుకున్న నారాయణ్ ఖేడ్ టీఆర్ఎస్ ఎమ్మెల్యేకి హైకోర్టు నోటీసులు జారీ చేసిందండి. ఆ పార్టీలో మర్కజ్కి వెళ్ళొచ్చిన వారు కూడా ఉన్నారు అని చెప్పి పిటిషనర్ యాక్చువల్లీ ఈ నెల 7న మే 7న భూపాల్ రెడ్డి, టీఆర్ఎస్ ఎమ్మెల్యే భూపాల్ రెడ్డి 500 మందితో బర్త్డే వేడుకలు జరుపుకున్నారని ఒక సోషల్ వర్కర్ ఎం విఠల్ హైకోర్టులో పిల్ వేశారు. అసలు అందులో ఎవ్వరూ ఫిజికల్ డిస్టెన్సింగ్ పాటించలేదు, చాలా మంది మాస్కులు పెట్టుకోలేదు. అండ్ మోరోవర్ అందులో మర్కజ్కి వెళ్ళొచ్చిన వాళ్ళు ఉన్నారు. అండ్ లాక్డౌన్ టైంలో 500 మందితో బర్త్డే పార్టీ నిర్వహించుకోవడం ఏంటని చెప్పి ఆయన పిల్ వేశారు. సో దాని మీద లాక్డౌన్ ఉల్లంఘించారనే కేసుకి సంబంధించి ఏంటి మీరు ఏం మాట్లాడతారు చెప్పండి అని చెప్పి నోటీసులు ఇచ్చింది హైకోర్టు టీఆర్ఎస్ ఎమ్మెల్యేకి. దానికి సంబంధించిన వార్త అయితే లాక్డౌన్ రూల్స్ ఉల్లంఘించి బర్త్డే జరుపుకున్న ఉదంతాన్ని V6 రిపోర్టర్ పరమేశ్వర్ వెలుగులోకి తెచ్చారండి. పరమేశ్వర్ పై నారాయణ్ ఖేడ్ ఎమ్మెల్యే భూపాల్ రెడ్డి దౌర్జన్యం కూడా చేశారు. సో దీన్ని ఖండిస్తున్నట్లుగా TUWJ ప్రకటించింది. పరమేశ్వర్ ఇంటిని కూడా కూల్చేశారు, ఇది కరెక్ట్ కాదు అని చెప్పి జర్నలిస్ట్ సంఘాలు ఒక పత్రికా ప్రకటనలో తెలిపాయి. సో దానికి సంబంధించిన వార్త చూడొచ్చు. కష్టకాలంలో రేట్లు కంట్రోల్ చేయకుంటే ఎట్లా, లాక్డౌన్ టైంలో అధిక ధరలపై హైకోర్టు మండిపడింది. సర్కార్ నివేదికపై అసంతృప్తి, అసలు నిత్యావసర ధరలను ఎందుకు కంట్రోల్ చేయలేకపోయారో చెప్పాలని చెప్పి హైకోర్టు ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఇలాంటి ఇబ్బందికర సిచ్యుయేషన్లో ప్రజలు ఇబ్బందులు పడుతుంటే అట్లా రేట్లు పెంచడం ఏంటి, దాన్ని మీరు ఎందుకు కంట్రోల్ చేయలేకపోయారని చెప్పి క్వశ్చన్ చేసింది. సో దానికి సంబంధించి మార్చి 24న ఇంగ్లీష్ పేపర్స్లో వచ్చిన వార్తను సిమోటోగా స్వీకరించిందండి. సో 26లోగా దీనికి సంబంధించి రిపోర్ట్ ఇవ్వాలని చెప్పి కూడా కోర్టు ఆదేశించింది. చాలా విషయాల్లో కోర్టు చాలా కీలకంగా
ఆదేశాలు అవి జారీ చేస్తూ ఉంటుంది. మనం చూస్తున్నాం ఎన్నో విషయాల్లో ప్రభుత్వాన్ని క్వశ్చన్ చేస్తూ ఉంటుంది. సో దానికి సంబంధించిన వార్త చూడొచ్చు. నెక్స్ట్ పేజ్కి వద్దాం. నెక్స్ట్ పేజ్ లో టార్గెట్ గ్రేటర్, వచ్చే ఏడాది మున్సిపల్ ఎన్నికల లక్ష్యంగా టీఆర్ఎస్. నిన్న కూడా మనం చూసాం 50,000 ఇళ్ళు ఆగస్టు కల్లా 50,000 డబుల్ బెడ్రూమ్ ఇళ్ళు కంప్లీట్ చేస్తాం హైదరాబాద్ లిమిట్స్ లో అని చెప్పి మంత్రి కేటీఆర్ చెప్పారు కదా. మొత్తం ఇవన్నీ కూడా గ్రేటర్ ఎన్నికల్ని లక్ష్యంగా పెట్టుకుని అధికార టీఆర్ఎస్ ముందుకు పోతోంది. దానికి సంబంధించిన వార్త మనం చూడొచ్చు. జిహెచ్ఎంసీ పాలకవర్గం గడువు కమింగ్ జనవరితో ముగియబోతోంది. సో జనవరి స్టార్టింగ్ లో కానీ లేకపోతే ఈ సంవత్సరం ఎండింగ్ లో కానీ జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ నిర్వహించే ఆలోచనలో ఉన్నది ప్రభుత్వం అని చెప్పి వార్త చూడొచ్చు. గ్రేటర్ హైదరాబాద్ పీఠం నిలబెట్టుకునేందుకు ఇప్పటి నుంచే ప్రచారం చేస్తోంది అని చెప్పి. రాష్ట్రంలో 13 మున్సిపల్ కార్పొరేషన్లు 128 మున్సిపాలిటీలు ఉన్నాయి. ఈ మున్సిపాలిటీలకి ఆల్రెడీ జనవరిలో ఎన్నికలు జరిగాయి. ఇప్పుడు కొన్ని సంస్థలు ఇంకా పదవీ కాలం అవ్వలేదు కాబట్టి గ్రేటర్ హైదరాబాద్ కానీ గ్రేటర్ హైదరాబాద్ కి జనవరిలో అయిపోతుందండి. మార్చిలో మాత్రం గ్రేటర్ వరంగల్, ఖమ్మం కార్పొరేషన్, సిద్దిపేట, జహీరాబాద్, అచ్చంపేట మున్సిపల్ పాలకవర్గాల గడువు ముగుస్తుంది. అండ్ ఆల్సో కొత్తగా కొన్ని ఏర్పాటయ్యాయి నకరేకల్, జడ్చర్ల మున్సిపాలిటీలు. వీటికి కూడా ఎన్నికలు జరపాలి కాబట్టి మొత్తం వీటన్నిటికీ కూడా ఒకేసారి కలిపి ఎన్నికలు నిర్వహించే ఆలోచనలో ఉంది ప్రభుత్వం అని చెప్పి మనం వార్త చూడొచ్చు. ఈసారి ఎలా అయినా సరే 30% పైగా తెలంగాణ రాష్ట్ర జనాభాలో 30% పైగా ప్రజలు గ్రేటర్ హైదరాబాద్ లోనే ఉంటారు. సో ఖచ్చితంగా జిహెచ్ఎంసీ ఎన్నికల్లో ఎలా అయినా సరే గెలిచి సత్తా చాటుకోవాలని చెప్పి అధికార టీఆర్ఎస్ భావిస్తోంది. 2016లో అప్పుడు జరిగిన ఎన్నికల్లో 99 డివిజన్స్ లో గెలిచారు. సో ఈసారి కూడా తన పట్టు నిలుపుకోవాలని చెప్పి చూస్తోంది. పెండింగ్ పనులు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని పూర్తి చేసే దిశగా మనకు తెలుసు. మొన్న మధ్య తలసాని శ్రీనివాస్ మాట్లాడుతూ కూడా లాక్డౌన్ అయిపోయే టైంకి మొత్తం హైదరాబాద్ రోడ్లన్నీ అద్దాల్లో మెరిసిపోతాయని చెప్పి కూడా అన్నారు. అండ్ మంత్రి కేటీఆర్ కూడా చాలా యాక్టివ్ గా ప్రతిరోజు సమీక్ష నిర్వహించడం కానీ ఈ డెవలప్మెంటల్ యాక్టివిటీస్ లో పాల్గొనడం కానీ ఇవన్నీ కూడా మనం చూస్తున్నాం. సో మొత్తం ఫీల్డ్ విజిట్స్ అవి చేస్తున్నారు, రివ్యూలు చేస్తున్నారు. అండ్ బస్తీ దవాఖానాలు 123 బస్తీ దవాఖానాలు, వాటికి అదనంగా మరొక 44 ఏర్పాటు చేస్తామని చెప్పి కూడా మంత్రి కేటీఆర్ అన్నారు. సో వీటన్నిటిని చూస్తుంటే డెఫినెట్లీ గ్రేటర్ ఎన్నికల్ని దృష్టిలో పెట్టుకుని చాలా వ్యూహాత్మకంగా ముందుకు వెళ్తోంది అధికార టీఆర్ఎస్. దానికి సంబంధించిన వార్త. ఐటీ కారిడార్ లో దుర్గం చెరువు బ్రిడ్జ్, ఏదైతే ఐకానిక్ బ్రిడ్జ్ అని చెప్పి మనం అనుకుంటున్నామో దాన్ని జూన్ 2న ప్రారంభించేందుకు ఏర్పాట్లు కూడా జరుగుతున్నాయి. దానికి సంబంధించిన వార్త చూడొచ్చు. ఇక గచ్చిబౌలి ఫ్లైఓవర్ ఓపెన్ అయిందండి నిన్న. ఐటీ కారిడార్ లో ట్రాఫిక్ సమస్యకి కొంత ఇబ్బంది తగ్గే అవకాశం ఉంది. ఎస్ఆర్డిపి 4th ఫేజ్ లో భాగంగా బయోడైవర్సిటీ జంక్షన్ లో నిర్మించిన ఫస్ట్ లెవెల్ ఫ్లైఓవర్ ని నిన్న మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. ఈ ఫ్లైఓవర్ తో మెహదీపట్నం, రాయదుర్గం వైపు వెళ్లే వెహికల్స్ కి ట్రాఫిక్ సమస్య కొంచెం తగ్గుతుందన్నమాట. మెహదీపట్నం అండ్ రాయదుర్గం. ఇక సాగర్ నీళ్లపై ఏపీ కన్ను. ఏపీ తెలంగాణ ఉమ్మడి ప్రాజెక్టులు నాగార్జున సాగర్ అండ్ శ్రీశైలం, వీటి నుంచి ఆల్రెడీ ఏపీ 569 టీఎంసీలు తోడేసుకుంది. అయితే ఆ రాష్ట్రానికి కేటాయించిన మొత్తం ఏవైతే నీళ్ల కేటాయింపులు ఉన్నాయో అవన్నీ అయిపోవడంతో ఆల్రెడీ కేఆర్ఎంబి, కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డ్, ఇంకా ఆపండి నీటి తరలింపు, ఇంకా చాలు, మీకు ఏవైతే కేటాయింపులు జరిగాయో వాటి ప్రకారం మీరు తీసుకెళ్లిపోయారు వాటర్, ఇంకా ఆపేసేయండి అని చెప్పి ఆదేశించింది. సో మాకు ఇంకా తాగునీటి అవసరాలు ఉన్నాయి మా రాష్ట్రానికి. సాగర్ కుడి కాల్వ నుంచి 2 టీఎంసీల నీటిని కేటాయించాలని చెప్పి ఏపీ కోరుతోంది కేఆర్ఎంబిని. అయితే ఇవాళ జలసౌధలో భేటీ ఉందండి, కేఆర్ఎంబి 3 మెన్ కమిటీ భేటీ. దీనిలో తెలంగాణ, ఏపీ ఈఎన్సీలు పాల్గొంటారు, కేఆర్ఎంబి మెంబర్ సెక్రటరీతో పాటు. సో ఏపీ తమ ప్రతిపాదన బోర్డు ముందుకు తేబోతోంది అని చెప్పి మనం ఈ ఆర్టికల్లో చూడొచ్చు. ఏంటి ఈ లెవెల్ ఏదైతే ఉందో 510 అడుగుల్ని 505 అడుగులకి తగ్గించాలనే ఒక ప్రతిపాదన తేబోతోంది. దీనివల్ల ఏమవుతుంది అంటే అక్కడ అందుబాటులో ఇంకొక టీఎంసీల నీటిని తీసుకోవాలి. 510 అడుగులు మినిమం లెవెల్ నుంచి 505 అడుగులకు కనుక తగ్గిస్తే ఇంకా నీటిని తీసుకుని 10 టీఎంసీలు ఎక్స్ట్రాగా తీసుకెళ్లే ప్రయత్నం చేస్తోంది, ఆలోచనలో ఉంది ఏపీ అని చెప్పి మనం ఈ ఆర్టికల్లో చూడొచ్చు. మొత్తం 58 టీఎంసీలో 40 టీఎంసీల నీళ్లపై ఏపీ కన్నేసినట్లుగా కనిపిస్తోంది. దీనికి సంబంధించి తెలంగాణ ఇరిగేషన్ వర్గాల్లో చర్చ జరుగుతోంది. సో ఎట్టి పరిస్థితుల్లో ఈ మినిమం లెవెల్ని తగ్గించేందుకు ఒప్పుకోవద్దు అని చెప్పి రాష్ట్ర ఇంజనీర్లు కోరుతున్నారు. ఇంకో 9 రోజుల్లో వాటర్ ఇయర్ అయిపోతోంది. సో ఋతుపవనాలు ఆలస్యం అయ్యే అవకాశం ఉంది కాబట్టి సాగర్లో ఉన్న నీటిని మాకు కేటాయించండి అని చెప్పి ఏపీ వాటి భేటీలో పట్టుబట్టే ఛాన్స్ ఉంది. ఎట్టి పరిస్థితుల్లో దీనికి తలొగ్గొద్దు అని చెప్పి మన రాష్ట్ర ఇంజనీర్లు చెప్తున్నారు. త్వరలో కేఆర్ఎంబి 12వ సమావేశం నిర్వహించబోతున్నట్లుగా తెలుస్తోంది. ఏపీ తెలంగాణ రెండింటికి లెటర్స్ కూడా రాశారు.
కేఆర్ఎంబి బోర్డ్ సెక్రటరీ, మెంబర్ సెక్రటరీ. సో ఈ ప్రాజెక్టులు ఏవైతే డిపిఆర్లు, రెండు రాష్ట్రాలు కూడా ఈ కృష్ణా నదిపై నిర్మిస్తున్న ప్రాజెక్టులు, వీటన్నిటికీ సంబంధించి డిపిఆర్లు అవి ఇవ్వండి, టెలిమెట్రీల ఏర్పాటు, అండ్ ఆల్సో కేఆర్ఎంబికి రెండు రాష్ట్రాల నుంచి రావాల్సిన బకాయిలు, వీటన్నిటి మీద కూడా ఈ మీటింగ్లో చర్చించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఈ నెల 26లోగా బోర్డుకు అందజేయాలి ఈ వివరాలన్నీ అని చెప్పి కూడా కేఆర్ఎంబి కోరింది. దానికి సంబంధించిన వార్త చూడొచ్చు. సో ఇవాళ అదొక కీలకమైన భేటీ జరగబోతోంది. ఇక పంచాయతీ కార్యదర్శి పోస్టులను భర్తీ చేయండి, జిల్లా కలెక్టర్లకు పిఆర్ కమిషనర్ రఘునందన్ రావు ఆదేశాలు జారీ చేశారండి. వర్షాకాలం జాగ్రత్తలు, త్వరలో పల్లె ప్రగతి కార్యక్రమాలతో నిర్ణయం అని, రాష్ట్రంలో ఖాళీగా ఉన్న జూనియర్ పంచాయతీ కార్యదర్శి పోస్టులు భర్తీ చేయాలని చెప్పి జిల్లా కలెక్టర్లకు పంచాయతీరాజ్ శాఖ కమిషనర్ ఆదేశాలు జారీ చేశారు. రాత పరీక్ష ద్వారా అభ్యర్థులు ఎంపిక చేయాలని చెప్పి లాస్ట్ ఏప్రిల్లో ప్రభుత్వం 9,000కు పైగా 9,355 పోస్టులు భర్తీ చేసింది. కొన్ని రీజన్స్తో విధుల్లో చేరకపోవడం, వేరే ఉద్యోగాలు రావడం, కొంతమంది ప్రెషర్ ఫీల్ అయ్యి రాజీనామా చేయడం, ఆత్మహత్య చేసుకోవడం, వీటన్నిటి వల్ల దాదాపు 2,000 పోస్టులు ఖాళీ అయ్యాయి. సో వీటన్నిటిని కూడా ఫిల్ చేయాలని చెప్పి ఆదేశించారు. దానికి సంబంధించి వార్త. ఏపీలో ఒక గుడ్ న్యూస్ ఏంటంటే, ఏపీలో ప్రభుత్వ ఉద్యోగులకు మే నెల ఫుల్ శాలరీ ఇస్తాము అని చెప్పి సీఎం జగన్ అనౌన్స్ చేశారు. ఇప్పటికీ 2 నెలలు హాఫ్ శాలరీ ఇచ్చారు. సో మే నెల ఫుల్ శాలరీ ఇస్తామని చెప్పి ఆయన అనౌన్స్ చేశారు. అండ్ అమెరికాలో టెర్రరిస్ట్ జుబేర్ రిలీజ్. కరోనా వల్ల ఖైదీలు ఇంటికి పంపుతోంది అమెరికా. అందులో భాగంగా ఈ జుబేర్ మహమ్మద్ ఇబ్రహీంని అమెరికా పోలీసులు రిలీజ్ చేశారు. ఇతను హైదరాబాద్కి చెందిన వ్యక్తి అండి. అయితే టెర్రరిస్టులకి నిధులు సమకూర్చాడనే ఆరోపణలతో అతన్ని అరెస్ట్ చేశారు. 2008లో అమెరికా పారిపోయాడు. అక్కడ కూడా టెర్రరిస్ట్ యాక్టివిటీస్కి దానికి ఫండ్ కలెక్ట్ చేశాడు. 2011లో అల్ఖైదాకి నిధులు పంపాడు. అప్పటి నుంచి 60 నెలలు జైలు శిక్ష అనుభవించాడు. సో ఇప్పుడు కరోనా వల్ల జైళ్ళన్నీ ఖాళీ చేస్తోంది అమెరికా. అందులో భాగంగా జుబేర్ని పంపిస్తున్నారు హైదరాబాద్. ఒక స్పెషల్ ఫ్లైట్లో మన దేశానికి పంపించే ఏర్పాట్లు చేస్తున్నారు. సో మన ఇంటెలిజెన్స్ కూడా చాలా అలర్ట్ అయింది అని చెప్పి మనం ఈ వార్తలో చూడొచ్చు. ఇక ఎపెక్స్ కౌన్సిల్ మీటింగ్కు ఎజెండా ఇవ్వండి అని తెలంగాణ, ఏపీని కేంద్ర జలవనరుల శాఖ కోరింది. రెండు ప్రభుత్వాలకి కూడా మనకు తెలుసు, పోతిరెడ్డిపాడు అండ్ రాయలసీమ లిఫ్ట్, దీనికి సంబంధించి ఎంత పెద్ద ఎత్తున రెండు రాష్ట్రాల మధ్య ఒక జల వివాదం ఏదైతే కనిపిస్తోందో దానికి సంబంధించి ఎపెక్స్ కౌన్సిల్ మీటింగ్కి ఎజెండా ఇవ్వండి, ఏ అంశాలు చర్చించాలో అని చెప్పి కేంద్ర జలవనరుల శాఖ రెండు రాష్ట్రాలకి లెటర్ రాసింది. త్వరగా మీరు ఎజెండా ఏంటో పంపిస్తే దాని మీద సమావేశం ఏర్పాటు చేస్తామని చెప్పి. మొత్తం మెయిన్ ఫోకస్ అంతా కూడా కాళేశ్వరం అక్రమ ప్రాజెక్ట్ అని ఏపీ వాదిస్తోంది. సంగమేశ్వరానికి సంబంధించి ఏపీ ఏం చేస్తుందో మనకు తెలుసు. సో సంగమేశ్వరం, కాళేశ్వరం వీటి మీదే మెయిన్ ఫోకస్ అంతా ఉంటుందని చెప్పి మనం ఈ ఆర్టికల్లో చూడొచ్చు. జనవరి 21న ఢిల్లీలో కేంద్ర జలశక్తి శాఖ కార్యదర్శి అధ్యక్షతన కేఆర్ఎంబి, గోదావరి రివర్ బోర్డు, కృష్ణా రివర్ బోర్డు ఎపెక్స్ కౌన్సిల్ మీటింగ్కి ఎజెండా పంపుతామని హామీ ఇచ్చారు. కానీ ఇప్పటిదాకా కూడా రెండు రాష్ట్రాల నుంచి ఎలాంటి ఎజెండా కూడా రాలేదు. తెలంగాణ ప్రభుత్వం నిర్మిస్తున్న పాలమూరు రంగారెడ్డి డిండి లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్స్ పై చర్చించేందుకు 2016 సెప్టెంబర్ 21న అప్పుడు ఉమాభారతి కేంద్ర ఇరిగేషన్ మినిస్టర్ గా ఉన్నారు. అప్పుడు ఒక్కసారి ఎపెక్స్ కౌన్సిల్ సమావేశం జరిగింది. ఆ తర్వాత ఇప్పటిదాకా కూడా జరగలేదు. లాస్ట్ ఇయర్ డిసెంబర్ నుంచే ఎపెక్స్ కౌన్సిల్ నిర్వహణ కోసం ఏర్పాట్లు ఎంత ప్రయత్నాలు చేసినా కేంద్ర జలశక్తి శాఖ ఇప్పటిదాకా కూడా రెండు ప్రభుత్వాలు ఎక్కడ కూడా ఏపీ సుముఖత వ్యక్తం చేసినా కూడా తెలంగాణ సైడ్ నుంచి ఎలాంటి రియాక్షన్ రాని పరిస్థితి. సో మరి ఈసారి ఎజెండా ఏంటో ఇవ్వండి అని చెప్పి కేంద్ర జలశక్తి శాఖ ఆదేశాలు ఇచ్చింది. అండ్ వైజాగ్లో రిఫైనరీ నుంచి పొగ, భయంతో జనం పరుగులు. ఇంకా వైజాగ్లో ఆ భయం జనాలను వదలట్లేదు. మనం చూసాం ఏ రకంగా ఎల్జీ పాలిమర్స్ నుంచి స్టైరిన్ గ్యాస్ లీకేజ్ ఎంత జనాల్ని భయపెట్టిందో. అయితే వైజాగ్లో మరొకసారి ఒక రిఫైనరీ నుంచి ఒక్కసారిగా దట్టమైన తెల్లని పొగ రావడంతో జనం ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. మల్కాపురం ఇండస్ట్రియల్ ఏరియాలో హెచ్పిసిఎల్ రిఫైనరీలో జరిగిందండి ఈ ఘటన. అయితే ఇదేం లేదు, ఎన్హెచ్యూని ఓపెన్ చేస్తుంటే టెంపరేచర్ పెరిగి తెల్లటి పొగ వచ్చింది. దీనివల్ల ఏమీ ప్రమాదం లేదు అని చెప్పి రిఫైనరీ వర్గాలు చెప్పాయి. బట్ ఏ చిన్నది జరిగినా కూడా ప్రజలు భయపడుతున్న సిచ్యుయేషన్. ఇక నెక్స్ట్ పేజ్కి వద్దాం. అప్లికేషన్లన్నీ పెండింగ్లోనే, ఆఫీసుల చుట్టూ తిరుగుతున్న దరఖాస్తుదారులు. ఈ లాక్డౌన్ ఎఫెక్ట్ వీటన్నిటి వల్ల కూడా ఎప్పుడో నెలల తరబడి ఎదురు చూస్తున్నారు. అంటే షాదీ ముబారక్ కానీ ఇతరత్ర ఏవైతే స్కీమ్స్ ఉన్నాయో వాటికి ఎవరైతే అప్లై చేస్తున్నారో వాళ్ళందరూ కూడా పెండింగ్లో పడిపోయే అప్లికేషన్స్ అన్ని ఆఫీసుల చుట్టూ తిరుగుతూనే ఉన్నారు దరఖాస్తుదారులు అని చెప్పి ఈ ఆర్టికల్లో మనం చూడొచ్చు. లాక్డౌన్ ఎఫెక్ట్ అని చెప్పి అధికారులు అంటున్నారు. అన్ని అప్లికేషన్లు త్వరలో పరిష్కరిస్తామని చెప్పి డిఆర్ఓ కూడా చెప్తున్నారు.
సో మొత్తం అన్ని ఆసరా పింఛన్లు కానీ, ఒక ఫుడ్ సెక్యూరిటీ కార్డ్ కానీ, కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్, ఓబీసీ సర్టిఫికేట్లు ఇలా ఎన్నిటికో అప్లై చేసుకున్నవన్నీ కూడా పెండింగ్లో పడిపోయిన సిచ్యువేషన్ అని చెప్పి మనం ఈ ఆర్టికల్లో చూడొచ్చు. ఇక ఎస్టీపీల మానిటరింగ్ ఆన్లైన్. ఇక నుంచి సీవరేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్స్ నిర్వహణ, నీటి కాలుష్య తీవ్రతను ఎప్పటికప్పుడు తెలుసుకునేందుకు ప్లాన్ చేస్తుందండి వాటర్ బోర్డ్. దీని మీద ఫోకస్ పెట్టింది. సో మాన్యువల్ సిస్టమ్కి ఇంకా స్వస్తి చెప్పి దీన్ని మొత్తం కూడా ఆన్లైన్లోనే దీన్ని మానిటర్ చేయాలని చెప్పి డెసిషన్ తీసుకున్నారు. దానికి సంబంధించిన వార్త. సో ఇంక నుంచి కూడా ఎస్టీపీల మానిటరింగ్ ఆన్లైన్లో జరుగుతుంది అని చెప్పి మనకు తెలుసు. మొన్న మధ్య కూడా మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ ఈ ఇష్యూ మీద మాట్లాడారు, అధికారులతో రివ్యూ కూడా నిర్వహించారు. సో దాని ఫలితంగానే ఈ ఒక డెసిషన్ తీసుకున్నారు. ఇక జిల్లాలకు హెచ్ఎండిఏ మొక్కలు, అవెన్యూ గ్రీనరీ ప్లాంటేషన్ కు ఆర్డర్లు, డిఫరెంట్ ట్రీస్ ఫాస్ట్ గ్రోత్ తో ఇంట్రెస్ట్. 6 జిల్లాల నుంచి రిక్వెస్ట్ వచ్చింది అని చెప్పి. మామూలుగా హెచ్ఎండిఏ గ్రీనరీ ఏదైతే ఉందో జిల్లా కేంద్రాలను కూడా ఆకర్షిస్తోంది. చాలా జిల్లాల నుంచి, 6 జిల్లాల నుంచి మాకు ఈ గ్రీనరీ పెంచే ప్లాంట్స్ కావాలి అని చెప్పి ఆర్డర్ వచ్చిందని చెప్పి మనం ఆర్టికల్లో చూడొచ్చు. ఇక నెక్స్ట్ పేజ్కి వస్తే 51 రోజుల తర్వాత బొగ్గుబాయిలు తెరుచుకున్నాయి. సింగరేణిలో పెద్ద సంఖ్యలో కార్మికులు డ్యూటీలకు వచ్చారు. అలై బలై చేసుకుని ఉత్సాహంగా డ్యూటీలు స్టార్ట్ చేశారని చెప్పి మనం వార్తలు చూడొచ్చు. 51 రోజుల తర్వాత తెరుచుకున్నాయి. ఎప్పుడు లేదు ఇంతలాగా, ఎప్పుడు కూడా మైన్స్ మూసి ఉన్న సిచ్యుయేషన్ లేదు. ఫిజికల్ డిస్టెన్సింగ్ ఇవన్నీ సాధ్యం కావు కాబట్టి ఇంకా వేరే గత్యంతరం లేక 51 రోజుల పాటు సింగరేణి అండర్ గ్రౌండ్ మైన్స్ మూసే ఉంచారు. సో ఈ లే ఆఫ్ ఎత్తేయడంతో మొత్తం 23 అండర్ గ్రౌండ్ మైన్స్ లో బొగ్గు ఉత్పత్తి స్టార్ట్ అయింది. అందరూ కూడా చాలా ఉత్సాహంగా వెళ్ళారు విధుల్లోకి. అండ్ మాస్కులు ఉంటేనే గన్లోకి అనుమతిస్తున్నారు. సో మొత్తానికి కార్మికులు చాలా ఖుషి అయ్యారు. బట్ జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పి మొత్తం సింగరేణి జిఎం, మందమర్రి ఏరియా సింగరేణి జిఎం రమేష్ రావు సూచించారు. ఇంటికి వెళ్ళిన తర్వాత కూడా కుటుంబ సభ్యులతో జాగ్రత్తగా, అంటే మొత్తం అంతా శుభ్రం చేసుకొని ఒళ్ళంతా అప్పుడే ఇంట్లోకి ప్రవేశించాలని కానీ, లేకపోతే ఇంటికి వెళ్ళిన తర్వాత అనవసరంగా బయట తిరగొద్దని చెప్పి ఇలాంటి కొన్ని జాగ్రత్తలు వాళ్ళకి సూచించారు. అండ్ సక్కగున్న లాక్డౌన్ పై మందు పోసిండు, రైతు బంధు ఎగ్గొట్టోంది కేసీఆర్ కుట్ర అని చెప్పి మల్కాజ్గిరి ఎంపీ రేవంత్ రెడ్డి విమర్శించారు. అండ్ రైతుల్ని గాలికి వదిలేసిండ్రు అని చెప్పి టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి విమర్శించారు. నిన్న జగిత్యాల వెళ్లారు. అక్కడ ఈ ఇద్దరు లీడర్స్, కాంగ్రెస్ లీడర్స్ అందరు కూడా వ్యాఖ్యలు చేశారు. రైతుల్ని సీఎం రిలీఫ్ ఫండ్ వివరాలు వెల్లడించాలి, మీరు ఎంత వచ్చింది అసలు ఈ కరోనా టైంలో, చాలా మంది డబ్బులు ఇచ్చారు కదా, వాటన్నిటి డీటెయిల్స్ మాకు ఇవ్వండి అని చెప్పి టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి క్వశ్చన్ చేశారు. అండ్ ఆల్సో ఎందుకు తక్కువ చేస్తున్నారు టెస్ట్లు అనే దానికి సంబంధించి ఇప్పటిదాకా కూడా ఒక్క సమాధానం కూడా రాలేదు ప్రభుత్వం నుంచి అని చెప్పి ఆయన అన్నారు. అండ్ బాగుంది లాక్డౌన్, అందరూ ప్రజలు చక్కగా లాక్డౌన్ పాటిస్తుంటే 45 రోజుల పాటు ఇళ్లలోకే పరిమితం అయ్యి అంతే లిక్కర్ షాప్లు ఓపెన్ చేసి మొత్తం అంతా నాశనం చేశారు కేసీఆర్ అని చెప్పి, చక్కగున్న లాక్డౌన్ పై మందు పోసిండు అని చెప్పి రేవంత్ రెడ్డి విమర్శించారు. అండ్ పండించే పంటకు ముందే మద్దతు ధర ప్రకటించాలి, రైతు బంధు ఎగ్గొట్టేందుకే కేసీఆర్ కుట్ర చేస్తున్నారు, ఏవైతే పంటలు పండించండి అని చెప్పి చెప్తున్నారో వాటికి ముందే మద్దతు ధర ప్రకటించాలి, అప్పుడే మీరు రైతుల్ని ఇట్లా పండించండి అని చెప్పి చెప్పగలుగుతారని చెప్పి కూడా ఆయన చెప్పారు. ప్రభుత్వాన్ని ఉద్దేశిస్తూ మాట్లాడారు రేవంత్ రెడ్డి. ఇక నెక్స్ట్ పేజ్కి వస్తే కంటైన్మెంట్ జోన్ల నుంచి వచ్చే వాళ్ళకి నో పర్మిషన్. విమాన ప్రయాణాలకు సంబంధించి ఎయిర్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా గైడ్ లైన్స్ రిలీజ్ చేసిందండి. దీనికి సంబంధించి 2 గంటల ముందే, చాలా గైడ్ లైన్స్ ఉన్నాయి, చాలా స్ట్రిక్ట్ గా ఫాలో అవ్వాలి. 2 గంటల ముందే ఎయిర్పోర్ట్ చేరుకోవాలి మొత్తం, ఎందుకంటే చాలా రకాల చెకింగ్స్ ఉంటాయి, ప్లస్ ఫిజికల్ డిస్టెన్సింగ్ పాటించాలి కాబట్టి. ఆరోగ్య సేతు యాప్ అనేది మస్ట్. అందులో మీకు గ్రీన్ టిక్, గ్రీన్ కార్డ్ ఉంటేనే, గ్రీన్ స్టేటస్ ఉంటేనే మిమ్మల్ని ఫ్లైట్ లో జర్నీ చేయడానికి అనుమతిస్తారు. అండ్ 3 నెలలకి ధరలు ప్రకటించింది. 3 నెలల వరకు ధరల్లో ఎలాంటి మార్పులు ఉండవు, బట్ ఆ తర్వాత మాత్రం మళ్ళీ చూద్దామని చెప్పనింది. సో నెల 25 నుంచి ఇక డొమెస్టిక్ విమాన సర్వీసులు స్టార్ట్ కాబోతున్నాయి. సో ఏమేం పాటించాలి అనేది నేను మీకు చకచక చెప్పేస్తాను. 2 గంటల ముందే ఎయిర్పోర్ట్ కి రావాలి. విమానం టైంకి 4 గంటల ముందు మాత్రమే ఎయిర్పోర్ట్లకు అనుమతిస్తారు, అంతకంటే ముందు వస్తే అలో చేయరు. అండ్ ప్రతి ఒక్కరికి మాస్క్, గ్లౌజ్లు కంపల్సరీ. థర్మల్ స్క్రీనింగ్, మాస్క్ ఒకటే కాదండి, గ్లౌస్ కూడా ఉండాలి. థర్మల్ స్క్రీనింగ్ కూడా చేయించుకోవాలి. ప్రతి ఒక్కరి ఫోన్లో ఆరోగ్య సేతు ఉండాలి, అందులో గ్రీన్ సిగ్నల్ ఉండాలి. 14 ఏళ్ల లోపు పిల్లలకు మాత్రం దీని నుంచి మినహాయింపు ఉంది. ఒక్క బ్యాగే అనుమతిస్తారు. ప్యాసింజర్లు, ఎయిర్లైన్ సిబ్బంది కోసం రాష్ట్ర ప్రభుత్వాలు పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ లేదా ప్రైవేట్ ట్యాక్సీలు ఏర్పాటు చేయాలి. రికగ్నైజ్డ్ ఏదైతే
గుర్తింపబడిన టాక్సీలు లేదా ఓన్ వెహికల్స్ మాత్రమే అలో చేస్తారు. ఏ క్యాబ్లో పడితే ఆ క్యాబ్లో ప్రయాణించడానికి వీల్లేదు. ఇక ప్రత్యేక సందర్భాల్లో మినహా మిగతా సమయాల్లో ట్రాలీలకు పర్మిషన్ లేదు. సో మినిమం లగేజ్ తీసుకెళ్ళడం బెస్ట్, ఎందుకంటే ట్రాలీలు అందరూ టచ్ చేసే ఛాన్స్ ఉంటుంది కాబట్టి వాటికి పర్మిషన్ లేదు. ఇక బోర్డింగ్ గేట్ దగ్గర సేఫ్టీ కిట్, మాస్క్, ఫేస్ షీల్డ్, శానిటైజర్ తీసుకోవాలి కంపల్సరీ. పర్మిషన్ లేనిది ఎవరికి అంటే కంటైన్మెంట్ జోన్స్ నుంచి వచ్చే వాళ్ళకి కానీ, లేకపోతే కరోనా పాజిటివ్ వచ్చిన వారికి కానీ పర్మిషన్ లేదు. అండ్ ఆరోగ్య సేతు యాప్లో రెడ్ స్టేటస్ ఉంటే ఫ్లైట్ జర్నీకి అనుమతి ఇవ్వరు. నాట్ ఫర్ యూజ్ అని రాసిన చైర్లలో కూర్చోరాదు. మామూలుగా ఒక వార్త వచ్చింది మధ్యలో సీట్ను వదిలేస్తారు అని చెప్పి, బట్ అట్లా వదిలేస్తే చాలా సీట్లు అంటే టికెట్ రేట్లు పెంచాల్సి వస్తుంది కాబట్టి అలాంటివి చేయట్లేదు. బట్ అక్కడక్కడ కొన్ని సీట్స్ మీద మాత్రం నాట్ ఫర్ యూజ్ అని చెప్పి రాస్తారు, అందులో కూర్చోకూడదు అని చెప్పి ఉంది. భోజనం పెట్టరు, ప్యాసింజర్లు కూడా ఫుడ్ తీసుకురాకూడదు. ఇది ఒక పెద్ద కష్టమైన పని. వన్ థింగ్ ఏంటంటే ఎయిర్ ట్రావెల్ చేసేటప్పుడు ఫ్లైట్స్ లో ఫుడ్ సప్లై ఉండదు. ప్యాసింజర్స్ కూడా ఎలాంటి ఫుడ్ క్యారీ చేసుకోకూడదంట. వీటన్నిటికంటే ముందు 2 hours ముందుగా ఎయిర్పోర్ట్ కి రావాలి. సో ఇదంతా ప్లాన్ చేసుకుని అత్యవసరం అయితేనే ఫ్లైట్ ట్రావెల్స్ పెట్టుకోవాలి. అండ్ వాటర్ బాటిల్స్ ప్రతి సీట్ లో వాళ్లే ప్రొవైడ్ చేస్తారు. ముసలి వాళ్ళు, ప్రెగ్నెంట్స్ అండ్ ఆరోగ్య సమస్యలు ఉన్న వాళ్ళు వీలైనంత వరకు ఈ ఫ్లైట్ లో జర్నీ చేయడానికి దూరంగా ఉంటే మంచిదని చెప్పి ఈ ఈ గైడ్ లైన్స్ లో ఉంది. దానికి సంబంధించిన వార్త. ఇక ఆన్లైన్ ట్రైన్ టికెట్ బుకింగ్ షురు. రైల్వే మంత్రి పీయూష్ గోయల్ వెల్లడించారు. ట్రైన్ టికెట్ల ఆన్లైన్ రిజర్వేషన్ స్టార్ట్ అయింది. 2.5 గంటల్లోనే టికెట్లు 4 లక్షల మంది టికెట్లు బుక్ చేశారు. సుమారు 1.7 లక్షల కామన్ సర్వీస్ సెంటర్ల ద్వారా ట్రైన్ టికెట్స్ బుకింగ్స్ ఇవాళ ఓపెన్ అవుతాయని చెప్పి పీయూష్ గోయల్ ప్రకటించారు. ఆల్రెడీ గ్రామీణ ప్రాంతాలు, రిమోట్ ఏరియాల్లో ఇంటర్నెట్, కంప్యూటర్లు ఇవి ఎవరికైతే దీనికి అందుబాటులో ఉండవో వాళ్ళ కోసం వీటిని తెరుస్తున్నామని చెప్పారు. కొన్ని ఎంపిక చేసిన రైల్వే స్టేషన్స్, మామూలుగా మనకి ఇప్పుడు కొన్ని ప్యాసింజర్ ట్రైన్స్ నడుస్తున్నాయి కదా, అన్నిటి కూడా ఆన్లైన్ బుకింగే. ఎక్కడ కూడా స్టేషన్లో టికెట్ కౌంటర్స్ ఓపెన్ చేసేది అది లేదు. బట్ ఇలా ఇంటర్నెట్ ఫెసిలిటీ ఎవరికైతే అందుబాటులో ఉండదో వీళ్ళ కోసం ఈ టికెట్ కౌంటర్స్ అవి ఏర్పాటు చేస్తున్నామని చెప్పి, రిమోట్ ఏరియాల్లో వీళ్ళ కోసం మాత్రమే ఇంటర్నెట్ యాక్సెస్ ఎవరికి ఉండదో ఇలాంటి వాళ్ళ కోసమే కొన్ని ఎంపిక చేసిన రైల్వే స్టేషన్స్ లో 2-3 రోజుల్లో ఈ బుకింగ్ కౌంటర్స్ తెరుస్తామని చెప్పారు. మొత్తం మళ్ళీ దేశాన్ని నార్మల్సీకి తీసుకెళ్లే ప్రయత్నంలో భాగంగానే ఇవన్నీ చేస్తున్నామని చెప్తున్నారు. సో ఏ స్టేషన్ లో కౌంటర్లు ఏర్పాటు చేయాలనే దానిపై ఒక ప్రోటోకాల్ డెవలప్ చేశామని చెప్పి కూడా చెప్పారు. ఎక్కువ మంది గుమ్మిగూడకుండా చర్యలు తీసుకుంటున్నామని. జూన్ 1 నుంచి ఏవైతే 200 స్పెషల్ ట్రైన్స్ నడుస్తాయని చెప్పారో దానికి ఆల్రెడీ ఆన్లైన్ టికెట్స్ బుకింగ్ స్టార్ట్ అయింది. ఇందాక చెప్పాను కదా, తొలి 2.5 గంటల్లోనే 4 లక్షల మంది టికెట్లు బుక్ చేసుకున్నారు. దానికి సంబంధించిన వార్త. అండ్ ఆంపన్ తుఫాను బెంగాల్ని కుదిపేసింది. మొత్తం దేశంలో 74 మంది చనిపోయారండి ఈ తుఫాను వల్ల. బెంగాల్లో 72 మంది, ఒడిశాలో 2 చనిపోయారు. 190 కిలోమీటర్ల వేగంతో ప్రచండ గాలులు వీచాయి. ఈ ప్రచండ గాలుల వల్ల విపరీతంగా నష్టం జరిగింది. ఎక్కడికక్కడ చెట్లు కూలిపోయాయి, కొన్ని ఓల్డ్ బిల్డింగ్స్ కూడా పడిపోయాయి. తీరాల్లో 5 మీటర్ల ఎత్తున అలలు ఎగిసిపడ్డాయని చెప్పి మనం వార్తలు చూడొచ్చు. చాలా బ్రిడ్జిలు కొట్టుకుపోయాయి, మొబైల్ టవర్స్ కూలిపోయాయి, కరెంట్ కట్, ఫోన్లు బంద్, చాలా ఇబ్బందికర సిచ్యుయేషన్. అయితే బెంగాల్, ఒడిశాలో ఇవాళ ప్రధాని మోడీ పర్యటించబోతున్నారు. అక్కడ ఈ సైక్లోన్ వల్ల జరిగిన నష్టాన్ని ఆయన పరిశీలిస్తారు. అయితే బంగ్లాదేశ్లో కూడా ఆంపన్ విధ్వంసం సృష్టించింది. కరెంట్ ఆగిపోయి 10 లక్షల మంది చీకట్లో మగ్గుతున్న సిచ్యుయేషన్. సో ఒక వైపు నుంచి కరోనా వైరస్, మరొక వైపు ఇలా తుఫాను. సో ఇటు వెస్ట్ బెంగాల్ కానీ అటు బంగ్లాదేశ్ 2 చోట్ల కూడా చాలా ఈ రిలీఫ్ మెజర్స్ కి వాటికి చాలా ఇబ్బందులు ఎదురవుతున్నాయని చెప్పి మనం ఈ వార్త చూడొచ్చు. అండ్ నెక్స్ట్ పేజ్కి వస్తే బిజినెస్ పేజ్లో కష్ట నష్టాలు ఎదుర్కొన్న ఐటీలో విక్టరీ. ఐటీలో 18% ఎగుమతులు పెరిగాయని చెప్పి మనం ఈ ఆర్టికల్లో చూడొచ్చు. 1.29 లక్షల కోట్ల విలువ చేసే ఎగుమతులు అని చెప్పి ఈ ఆర్టికల్లో చూడొచ్చు. 2019-20లో 40,000 మందికి జాబ్స్ అని చెప్పి ఈ ఆర్టికల్లో చూడొచ్చు. సో ఎన్ని కష్టాలున్నా, ఎన్ని నష్టాలున్నా, ఏ రకంగా లాక్డౌన్తో మొత్తం ప్రపంచం స్తంభించినా సరే ఐటీలో మనం విక్టరీ సాధించామని చెప్పి అందులో వార్త ఉంది. అండ్ లాక్డౌన్ ప్రభావం ఎంత, షేర్ హోల్డర్లకి చెప్పండి అని సెబీ కంపెనీలకు ఆదేశించిందండి. సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా, సెబీ, రెవెన్యూలు, ప్రాఫిట్స్ పై లాక్డౌన్ ఎఫెక్ట్ ఎంత ఉంటుంది అనే దానికి సంబంధించి మొత్తం షేర్ హోల్డర్లకి వివరాలు అందించండి అని చెప్పి సెబీ ఆదేశించింది. దానికి సంబంధించిన వార్త చూడొచ్చు. ఇక టిక్ టాక్ యాప్ విలువ 7,55,330 కోట్ల పైమాటే అని చెప్పి
ఆర్టికల్ చూడొచ్చు. ప్రైవేట్ మార్కెట్లో ఈ కంపెనీ దూసుకెళ్తోంది, యూజర్లు ఇన్వెస్టర్లు చాలా ఆసక్తి చూపిస్తున్నారని చెప్పి, త్వరలోనే ఫేస్బుక్ ని దాటేస్తుంది అని చెప్పి కూడా ఈ ఆర్టికల్లో ఉంది. అండ్ నెక్స్ట్ పేజ్కి వస్తే, ఎప్పటి నుంచో చాలా మంది క్రికెట్ ప్రియులు ఎదురు చూస్తున్న ఇష్యూ ఆగస్టులో షురు. సఫారీ టూర్ కి బీసీసీఐ రెడీ, ఐపీఎల్ పై కూడా దృష్టి పెట్టిన బోర్డ్, గవర్నమెంట్ పర్మిషన్ తప్పనిసరి అని చెప్పి మనం ఈ ఆర్టికల్ చూడొచ్చు. అన్ని అనుకున్నట్లు జరిగితే ఒక 2-3 నెలల్లోనే క్రికెట్ లైవ్ యాక్షన్ చూసే ఛాన్స్ ఉందని చెప్పి మనం ఈ ఆర్టికల్లో చూస్తున్నాం. సఫారీ టూర్ కి ఆల్రెడీ బీసీసీఐ రెడీ అయిపోయింది. ఆగస్ట్ ఎండింగ్ లో సౌత్ ఆఫ్రికా టూర్ ఉంది, దానికి సంబంధించి బీసీసీఐ ఏర్పాట్లు అవి చేస్తోంది. బట్ అగైన్ గవర్నమెంట్ పర్మిషన్ అనేది మస్ట్. సో ఇప్పుడు అన్ని మెల్లమెల్లగా నార్మల్సీ వైపు అడుగులు పడుతున్నాయి కాబట్టి ఈ విషయంలో కూడా గవర్నమెంట్ పాజిటివ్ గానే రెస్పాండ్ అవ్వచ్చు అని చెప్పి కూడా బీసీసీఐ భావిస్తోంది. సో ఒకవేళ ఇది కనుక జరిగితే ఇంకా ఐపీఎల్ మీద కూడా దృష్టి పెట్టే ఛాన్స్ ఉంది. సో మొత్తానికి క్రికెట్ లవర్స్ కి ఇది ఒక గుడ్ న్యూస్ అనే చెప్పొచ్చు. సో ఇవ్వండి ఇవాళ వెలుగు పేపర్లో వచ్చిన వార్తలు. మీ పని అయిపోయింది, పేపర్ చదవడం కూడా అయిపోయిందని చెప్పి నేను అనుకుంటున్నాను. ఈ ప్రయత్నం ఎలా ఉందో చెప్పండి. అండ్ మీతో పాటు ఇంకొక నలుగురిని జాయిన్ చేయండి. దీనివల్ల ఎక్కువ మందికి మనం న్యూస్ షేర్ చేసిన వాళ్ళం అవుతాం. అండ్ రేపు కలుద్దాం మళ్ళీ 7:30కి. రోజు 7:30కి వస్తాను. వెలుగు పేపర్లో వచ్చిన మెయిన్ వార్తలు మీకు వివరంగా చెప్తాను. మిస్ కాకండి. మీకు ఈ ప్రయత్నం నచ్చితే లైక్ చేయండి, ఇంకా బాగా నచ్చితే షేర్ చేయండి. షేర్ చేస్తే ఎక్కువ మంది మీలాగే వార్తలు తెలుసుకోగలుగుతారు. రేపు ఇదే టైంకి రేపు 7:30 కలుద్దాం. దిస్ ఇస్ సౌజన్య సైనింగ్ ఆఫ్.